సుమతి, ఈ రోజు నువ్వు ఎవరికి హెయిర్ స్టైల్ వేస్తున్నావు? కరుణ ఆంటీకి వేస్తున్నాను. ఓకే, వేస్తాను మేడం. లత, నేను కీర్తి అక్కకి వేస్తున్నాను మేడం. కీర్తిక, రెడీనా? రెడీ మేడం. సునీత, నందుకి వేస్తున్నా మేడం. రెడీ? లావణ్య, ప్రసన్నకి వేస్తున్నా మేడం. రెడీగా? రెడీ మేడం. తర్వాత ప్రియాంక, భార్గవికి వేస్తున్నాను మేడం. భార్గవికి వేస్తున్నావా? ఓకే. కావేరి, ప్రసన్నక్కకి వేస్తున్నాను మేడం. మరి ప్రశ్నది హెయిర్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, హెయిర్ కర్లీగా వేయగలవా? వేస్తాను మేడం. ఓకే. అంటే వేసే వాళ్ళందరూ బాగా రెడీగా ధైర్యంగా వేయడానికి బాగా ప్రిపేర్గా ఉన్నారు, కానీ వేయించుకునే వాళ్ళ మొహంలో నాకు కొంచెం భయం కనిపిస్తుంది, అలాగే చూసే వాళ్ళ మొహంలో కూడా భయం కనిపిస్తుంది. వాళ్ళ భయాన్ని పోగొట్టేట్టు చాలా బాగా వేయాలి పార్టిసిపేట్ చేసే వాళ్ళు. షూరా? రెడీ. దీంట్లో రూల్స్ ఏంటంటే ఎవరి దగ్గర ఫోన్స్ లేవుగా, ఎందుకంటే ఫోన్స్ ఉంటే వాటిలో చూసేస్తారు. తర్వాత మీ దగ్గర అన్ని రెడీగా ఉన్నాయా వేసేవి? దువ్వాన్లు, పిన్నీస్లు, రబ్బర్ బ్యాండ్లు రెడీనా? మీకు 30 minutes టైం ఇస్తాం. 30 minutesలో వాళ్ళకి హెయిర్ స్టైల్ వేయాలి. నేను 30 minutesకి ఆపేయమనగానే ఆపేయాలి. స్టార్ట్ అన్నప్పుడే మీరు వాళ్ళకి జడ ఏది ఉందో అది తీసేసి మళ్ళీ మీరు స్టార్ట్ చేసి వేయాలి. ఓకేనా? రెడీనా? సరే, స్టార్ట్ చేసేద్దామా? టైం అయింది. కరెక్ట్గా 30 minutesలో మళ్ళీ ఆపేస్తాను. ఓకేనా? కరెక్ట్గా ఇప్పుడు 4:37 అయింది. 30 minutesలో ఆపేద్దాం. ప్రశ్న, నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? చెప్పు. నా జుట్టు జాగ్రత్తగా చూస్తూనే ఏమన్నా. కీర్తి, లత నీకు హెయిర్ స్టైల్ వస్తుంది కదా, ప్రజెంట్ నీ ఫీలింగ్ ఏంటి? తలనొప్పి వచ్చేలా ఉంది మేడం. ఏంటి ఇంకా స్టార్ట్ అవ్వకముందే? ఓకే, అది తలకాయ ఉన్నోళ్ళు అనాలనుకుంటున్నా మాట. నందు, ఏంటి నీ పరిస్థితి? ఓకే, కొంతమంది వేయటం స్టార్ట్ చేస్తారు, కొంతమంది ఏమో ఇంకా చిక్కు తీయటంలోనే ఉన్నారు. తెల్లారులు వేస్తారు అనుకుంటా, కానీ 30 minutes టైం ఉంది. ప్రసన్న, నీ డిఫరెంట్ హెయిర్లో ఏదో చేస్తుంది కావేరి, ఏమనుకుంటున్నావు? ఏమనుకోవట్లేదు మేడం. ఏదో అనుకోవాలి కదా. మంచిగా ఉంది మేడం. మసాజ్ చేస్తుంది ఏంటి? బాగుంది మేడం. హెయిర్ స్టైల్ వేస్తుంది కదా మేడం, అందంగా కనిపించాలని. కావేరి, పర్లేదా కొంచెం? ప్రసన్న, అది కర్లీ హెయిర్ కదా, నీకు ఇబ్బంది లేదా? కష్టంగా ఏమి అనిపించట్లేదు మేడం, ఈజీగానే ఉంది. ప్రసన్న, మేము గుర్తుపడతామా నీ హెయిర్ స్టైల్ అయ్యాక? గుర్తుపడతారు మేడం. అసలే ప్రసన్నకి ఫాలోవర్స్ ఎక్కువ, ఇంకా క్యూ కట్టేస్తారేమో ఇన్స్టాలో. లావణ్య, హెయిర్ స్టైల్ ఫీల్ చూస్తున్నావా? హెయిర్ స్టైల్ అయినా ఫెయిల్ చూస్తున్నట్టు అనిపించింది. సుమతి, ఎందుకో సుమతిని డిస్టర్బ్ చేయాలనిపిస్తుంది. అందట్లేదా? స్టూల్ ఎక్కించిన నిన్ను? స్టూల్ ఎక్కుతావా? ఓహో, కరుణ గారు, మీరేమనుకున్నారు? ఇంత బొడ్డ పిల్ల జడేస్తుంది కదా, ఏంటి మీ ఫీలింగ్? ఓకే మేడం.
లత నందు నువ్వు కథలకు సునీత కోపం వస్తుంది. కోపం వచ్చిందంటే ఇప్పుడు జడకంది గుంజ చేసేస్తుంది. జాగ్రత్త. పార్వీ ఉన్నావా పడుకున్నావా? ఉన్నావా? ప్రశ్న తిరుగు, తిరుగు, స్ట్రైట్ గా తిరుగు. అలా తిరిగితే కుదరదా? సుమతి నువ్వు వేసే హెయిర్ స్టైల్ కన్నా పేరుందా? నేమ్ అన్న ఉందా? అంటే పోనీ అని, ఫ్రెంచ్ కట్ అని, ఇలా ఏదో పేరు. ఫ్రెంచ్ ఫ్లాట్ వేసినా? ఓకే. లత నువ్వు? ఓ పెళ్లి కూతురు జడ అంటారు అదేనా? ఓకే. సునీత నువ్వు? పెళ్లి కూతురు, థర్డ్ పెళ్లి కూతురు. అంటే కీర్తి పెళ్లి కూతురు, తను థర్డ్ పెళ్లి కూతురు, అంతేనా? ఓకేనా? ప్రసన్న కేసే స్టైల్ పేరేంటి? లావణ్య. కొత్త పెళ్లి కూతురా? ప్రియాంక నువ్వు వేసే హెయిర్ స్టైల్ ఏంటి? పేరు చెప్పవా? నాకు కొంచెం చైనీస్ స్టైల్లో ఉంది. చైనీస్ జపనీస్ లాగా ఏదో కొత్తగా ఉంది. యోయోనా? కావేరి నీ హెయిర్ స్టైల్ పేరేంటి? కావేరి హెయిర్ స్టైలే అంతేనా? రోలింగ్స్ వచ్చి అంకల్ గుజరాతీ స్టైలా? ఓకే. గుజరాత్ వాళ్ళ స్టైల్లో వేసినావు. నాకెందుకో ఉసిరికాయలు అదే మన భార్గవి జపనీస్ అమ్మాయి అయిపోతుంది. ఇది మన ప్రశ్న హెయిర్ స్టైలేనా? నాకు సుమతినే ఇంట్రెస్టింగ్ ఉంది. ఎన్నిసార్లు చూసినా సుమతి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది నాకు. సుమతి ఇదేదో అంటారు, దీనేంటి అంటే ఇందాడు ఏదో చెప్పావు కానీ ఏదో వేసావు అనిపిస్తుంది. కాదు మేడం, అదే మేడం. ఇది అదేనా? షూరా? సరే. లత పెళ్లి కూతురు రెడీనా? థర్డ్ పెళ్లి కూతురు? ఫోర్త్ పెళ్లి కూతురు? ఆ జపనీస్ అమ్మాయి అయిపోతుంది ఆల్మోస్ట్. గుజరాత్ అమ్మాయి ఏమో గుజరాత్ వెళ్తూ ఉంది ఆన్ ది వేలో. ఎన్నిసార్లు వేసి ఎన్నిసార్లు తీసారు ఇప్పుడు? ఓ అయితే ఫస్ట్ అటెంప్ట్ మీరు బాగానే వేసేస్తున్నారు అనమాట.
ఓకే ఇది లాంగ్ హెయిర్ అంట. సరే, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి బాగా చేయటం కూడా ఒక గ్రేటే కదా. టైం కన్నా ముందే ఫినిష్ చేసేసింది కావేరి అయితే. ప్రియాంక నీది జపనీస్ ఫినిష్. సునీత టైం ఉన్నంత వరకు ఎగ్జామ్ రాస్తావా? లత నీది నీ పెళ్లి కూతురు ఇటు తిరగమని అటు వెళ్ళిపోతుంది. ఎటు టైం అయిపోతుంది. నేను 10 కౌంట్ చేసినా ఆపేస్తాను. స్టాప్ అనగానే ఆపేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. అందరు చేతులు కట్టుకోండి. అయిపోయింది అందరిది? ఓకేనా? ఫినిష్ ఆ కాంపిటీషన్ అయితే. వీళ్ళందరినీ ఒకసారి తిప్పేసి మేము కూడా చూస్తాము. తిరగండి అమ్మా, అటు తిరిగి కూర్చోండి. మీ అందమైన హెయిర్ స్టైల్ చూస్తాము. సుమతి షార్ట్ హెయిర్లో కూడా మంచిగా చక్కగా నీట్గా చేసింది, బాగా చేసింది. రోజు తను హెయిర్ స్టైల్ ఎంత బాగా చేసుకురాదు కాబట్టి ఎలా వేస్తుందా అని టెన్షన్ పడ్డా. బాగా చేసింది. కీర్తి ఇంచుమించు పెళ్లి కూతురులానే అనిపిస్తుంది. నందు బాగుంది, అంటే ఒక జండి ఇన్ని జళ్ళుగా వేస్తారని ఇప్పుడే తెలిసింది. బాగుంది. లావణ్య బాగా వేసింది. జపనీస్ అమ్మాయి ఓకే సూపర్. ప్రసన్న అయితే ఇక అదిరిపోయింది. అంటే అది కొంచెం క్రిటికల్ హెయిర్ అనమాట. అలాంటి దాంట్లో ఇంత హెయిర్ స్టైల్ వేయొచ్చు అని నిరూపించింది కావేరి. రోజు చుడుతూ పోతుంది ఏంటో అంటున్నా. గుజరాతేగా, నాకైతే మొత్తం ఇండియా మ్యాప్ కనిపిస్తుంది. బాగా వేశారు. ఇప్పుడు మన జడ్జిలను పిలుద్దాం, చూసి దగ్గరికి వచ్చి పరిశీలించి మీకు మార్క్స్ ఇస్తారు. మన డాక్టర్ గారు వాళ్ళ స్నేహితులు జలాచంద్రరావు గారు, ముగ్గురు జడ్జిలు మీకోసం. మన డాక్టర్ గారు వాళ్ళ ఫ్రెండ్, అలాగే జలాచంద్రరావు గారు వాళ్ళ వైఫ్. పూర్తిగా తీక్షణంగా పరిశీలించాం మేడం. మన జడ్జిలు తీవ్రంగా చర్చలు సమావేశాలు జరిగినాక ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరికి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్. నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైంది మాకు. ఎక్కడికక్కడ మరి తీవ్రమైన మదనం చేసి ముగ్గురులో కొద్దిగా లేడీస్ కొద్దిగా ఈజీ చేశారు. రోజా గారు ఉండటం వల్ల కాస్త మాకు ఈజీ అయింది, లేకపోతే చాలా టఫ్ అయ్యేది. అది రోజా గారే కాదు, మిగిలిన ఆడియన్స్ దగ్గర నుంచి కూడా తీసుకున్న తర్వాత ఆ పోల్స్ అన్ని బ్యాలెన్స్ చేస్తే ఇందులో ఎవరు కరెక్ట్ అయింది, నేను కరెక్ట్ అయిందా, లేకపోతే సుధాకర్ గారు కరెక్ట్ అయిందా, లేకపోతే రోజా గారు కరెక్ట్ అయిందా అన్ని మళ్ళీ ఆడియన్స్ సపోర్ట్ కూడా తీసుకుని తర్జన భర్జన పడి ఫైనల్ గా మీ మేడం గారి కన్క్లూజన్ తో చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. దీనిలో 80% ఎవరిని తిట్టుకోవద్దు, ఖచ్చితంగా అందరూ బాగా చేశారు, అందరూ బాగున్నాయి. కాకపోతే ఎవరెవరికి ఇవ్వాలిగా, ఫస్ట్ సెకండ్ ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఆ ప్రాసెస్ లోనే వెళ్తుంది. ఈ రోజు అంటే వన్ డే క్రికెట్ లో ఈ రోజు ఇవాళ గెలుస్తారు, రేపు ఇంకొకటి గెలుస్తారు. ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మీకు ఇచ్చిన టైంలో మీరు అద్భుతంగా చేశారు. రేపు పొద్దున ఇంకొంచెం టైం ఇస్తే మీరు ఇంకా బాగా చేయవచ్చు. అది ఈ రోజు ఉన్న టైం మాత్రమే ఈ ఫైనల్. అంతేగాని అద్భుతమైన ఫస్ట్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా తీవ్రమైన బాగా ఇక జీవితంలో హెయిర్ స్టైలిస్ట్ లాగా వెళ్ళిపోవాల్సినంత కాదు. జస్ట్ ఈ రోజు బాగా చేశారు. ఈ రోజు అలాగే వాళ్ళు సహకరించిన జుట్టు కూడా సహకరించాలిగా. నేను ఎంత బాగా చేద్దాం ఉన్నా కానీ వాళ్ళకి అనుకూలంగా వచ్చినటువంటి జుట్టు కూడా వాళ్ళకి హెల్ప్ అయింది. రైట్, ఓకే రైట్. రోజా గారు మీరు కూడా రెండు ముక్కలు వాళ్ళ హెయిర్ స్టైల్స్ గురించి అన్న చెప్పండి. మీకు ఏమనిపించింది చెప్పండి. అందరూ బాగా చేశారమ్మా, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉన్నాయి, అందరూ బాగున్నాయి. థ్యాంక్ యూ. ఓకేనా, ప్రైజ్ అనౌన్స్ చేసేద్దామా? ముందుగా మనం థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేద్దాం. ప్రియాంక, భార్గవి ఇద్దరికి వచ్చింది థర్డ్ ప్రైజ్. సునీత, నందు. థర్డ్ ప్రైజ్ ఏంటంటే ఇద్దరికి ఈక్వల్ గా వచ్చినాయి. సునీత, నందు, అలాగే ప్రియాంక, భార్గవి. థర్డ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ కావేరి, ప్రసన్న. సెకండ్ ప్రైజ్ కావేరి, ప్రసన్న. ఫస్ట్ ప్లేస్ వచ్చి లతా, కీర్తి. తర్వాత స్పెషల్ జ్యూరీ ప్రైజెస్ లావణ్య, ప్రసన్న, సుమతి, కరుణ గారు. స్పెషల్ జ్యూరీ ప్రైజ్. ఇప్పుడు వీటిలో పాయింట్స్ కూడా చెప్దాము.
ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ 6 నెంబర్స్ ఇచ్చారు, అందుకని వీళ్ళు హైయెస్ట్లో ఉన్నారు. అలాగే వీళ్ళకి థర్డ్ ప్లేస్ 3 ఇచ్చారు, లతాకి, కీర్తికి. తర్వాత సునీత, నందు వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ 2 ఇచ్చారు, అలాగే సెకండ్ ప్లేస్ 2 ఇచ్చారు, థర్డ్ ప్లేస్ 1 ఇచ్చారు. లావణ్య, ప్రసన్న మీకు ఫస్ట్ ప్లేస్ 2 ఇచ్చారు, థర్డ్ ప్లేస్ 1 ఇచ్చారు. అలాగే ప్రియాంక, భార్గవి ఫస్ట్ ప్లేస్ వచ్చి 1 ఇచ్చారు మీకు, సెకండ్ ప్లేస్ 3 ఇచ్చారు, థర్డ్ ప్లేస్ 1. సుమతి, కరుణ గారు మీకు ఫస్ట్ ప్లేస్ 1, అలాగే థర్డ్ ప్లేస్ 1 ఇచ్చారు. కావేరి, ప్రసన్న మీకు ఫస్ట్ ప్లేస్ వచ్చి 2 మార్కులు వేశారు, అలాగే మీకు సెకండ్ ప్లేస్ వచ్చి 3, థర్డ్ ప్లేస్ 1. ఓకేనా? అందరికీ ఫస్ట్ ప్లేస్ ఒకటి వచ్చింది, ప్రతి ఒక్కరికి గమనించారా? అందరికీ ఫస్ట్ ప్లేస్ వేసింది డాక్టర్ వైఎస్ బాబు గారు. మీ అందరికీ ఫస్ట్ ప్లేస్ అందరికీ కంపల్సరీ ఒకటి వచ్చింది మన డాక్టర్ గారిది. అందరికీ బాగా జడ్జిమెంట్ బాగుందని ఆశిస్తున్నాను. ఎవరిని తిట్టుకోవట్లేదు కదా? ఓకేనా? హ్యాపీనా? ఇందుట్లో ఏమైందంటే కొంతమందిది చూడగానే అట్రాక్టివ్గా ఉంది, కొంతమంది దాంట్లో స్కిల్ కనపడింది, కొంతమంది దాంట్లో శ్రమ ఉంది, కొంతమంది దాంట్లో మోడర్నిజం ఉంది, కొంతమంది దాంట్లో సింపులిజం ఉంది. ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంది. ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్క ప్రైజ్ ఇవ్వాలంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి నెంబర్ 1 ప్రైజే. అందుకని నేను అన్నిటిని ఆలోచించి ఒక్కొక్క సెక్టార్ను ఒక్కొక్కటి ఆలోచించి సింప్లిసిటీకి వచ్చేటప్పటికి ఒకరికి సుమతి కొంచెం చైనీస్ టైప్లో మోడర్నిజంగా లాక్కొచ్చి ముళ్ళుగా తెలిసి అసలు ఎలా వేయాలో కూడా తెలియని దాన్ని కూడా వేసేసింది కావేరి. హెయిర్ని అంటే ఇలాంటి హెయిర్ కూడా ఒక హెయిర్ స్టైల్ వేయచ్చా అన్న విషయాన్ని మరి నిరూపించావు. అలాగే కావేరి వాళ్ళ ప్రసన్నాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రసన్నాక కర్లీ హెయిర్ కదా, ఎలా వస్తుంది కావేరి అని అందరూ ఆశ్చర్యపోయారు. సెకండ్ ప్లేస్ తెచ్చుకుని అందరికి షాక్ ఇచ్చింది. అలాగే ఒక డిఫరెంట్ టైప్లో ఒక బోటానా, మణిపూర, మేఘాలయ అన్నట్టు రకరకాలుగా చేసి బాగా చేసింది ప్రియాంక. అలాగే సింపుల్గా ఒక మోడర్న్ గర్ల్ ఎలా ఉండాలి అలాగే సింపుల్గా తయారు చేసింది లావణ్య, సింపుల్గా. అలాగే చాలా స్కిల్ చూపించింది నందు మీద సునీత. ఎందుకంటే దాంట్లో ఒక్క జడలో ఇన్ని జడలు వేయొచ్చా, మరి ప్రతి జడలో కూడా మళ్ళీ కొంత ఆర్ట్ ఉంది, అలా తను బాగా చేసింది. సరే చూడగానే ఒక్కసారి బ్రైట్గా కనిపించి కాస్త హెయిర్ కూడా బాగా ఉండటం వల్ల ఎక్కువ క్లిప్పులు పెట్టుకోవడానికి వీలుగా ఉండి పెళ్లి కూతురు బ్రైడల్ మేకప్ అన్నట్టుగానే వేశారు. నిజంగానే మీరు తీసుకున్నందుకు బ్రైడల్ మేకప్ లాగానే ఉన్నాయి ఇద్దరు కూడా చాలా బాగున్నాయి. అందుకని మీ విషయంలోకి వచ్చి చూడగానే జిగేలనేది ఉన్న దాంట్లో మీది బాగుంది. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తరహాలో ఉంది కాబట్టి అందరిది ఒక్కొక్క తరహా తీసుకుంటే నెంబర్ 1 లాగానే ఉన్నాయి. అయితే ఏదో ఒకటి మరి ఎక్కువ మంది ఒపీనియన్లు ఉంటాయి కదా, ఎక్కువ మంది ఒపీనియన్లు తీసుకున్నప్పుడు 6 ఫస్ట్ ప్లేస్లు వచ్చిన దాన్ని ఫస్ట్ మేడం ప్రైడ్ ఇచ్చారు. అలాగే సెకండ్లు ఎంతమంది ఇచ్చారు, థర్డ్లు ఎంతమంది ఇచ్చారు క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి 1, 2, 3 ఇచ్చి తర్వాత మిగతావి కూడా మళ్ళీ తక్కువ చేయడానికి లేదు. అందుకే జ్యూరీ ప్రైజ్గా మిగతావి కూడా ప్రకటించడం జరిగింది. థర్డ్ ప్రైజ్కి బాగా నెక్ టై అయింది, బాగా టై అయింది, అన్ని టైట్గానే ఉన్నాయి. అందుకే టై 3 ప్రైజ్, 3వ ప్రైజ్ ఇద్దరు కొట్టేశారు. అలా ఓకే, ఆల్ ది బెస్ట్, బాగా చేశారు. ఇది ఒక సరదాగా మనం పెట్టుకుంటున్న ఒక ప్రోగ్రాము. ఇలాగ అప్పుడప్పుడు సరదాగా పెట్టుకుంటే మీలో ఉన్న హిడెన్ టాలెంట్స్ కూడా బయటకు వస్తాయి. ఈ ప్రోగ్రామ్ని మీరు అందరూ ఇంత విజయవంతంగా చేసినందుకు ఆఖరి నిమిషంలో మీకు అద్భుతంగా మా క్లాస్మేట్ వాళ్ళు వస్తున్నాడని తెలుసు కాబట్టి నాకు అది కూడా లైన్ లీడర్ ఆయన ప్రెసిడెంట్గా చేసి జోన్ చైర్మన్గా చేశారు. అలాంటి లైన్ లీడర్ ఈరోజు వస్తున్నారు కాబట్టి మన లైనిజంలో కూడా జోన్ సోషల్ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తారు. తను వస్తున్నారని తెలిసి అందుకే ఆయన జడ్జిగా వస్తారని ఆయనకు కూడా చెప్పలేదు, జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. చెప్తే ఆయన టెన్షన్ పడతాడు మన మిమ్మల్ని అని చెప్పి ఇక్కడికి వచ్చాక సడన్గా ఆయన కూర్చోబెట్టి ఆయన జడ్జిమెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మంత్ ఇంకో కాంపిటీషన్తో మీ ముందుకు వచ్చేస్తాం.